ప్రాంతాలకు అతీతమైన రాజనీతిజ్ఞుడిగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఇప్పుడు నీచ సంకుచిత రాజకీయాల రొంపిలోకి లాగడానికి కాంగ్రెస్ కొన్ని రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. Bifurcation of the state of Andhra Pradesh was initiated when YSR was the CLP leader of the Congress party in 1999. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఒకే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారు. వైఎస్ అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న తెలంగాణేతర ప్రజల అభీష్టం ప్రతిబింబించేలా నిర్ణయం ఉండాలని వైఎస్ భావించేవారు. దానికి నిదర్శనం అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన ప్రసంగమే. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన తెలంగాణ ఇస్తే మాకు సంబంధించిన సేఫ్టీ ఆస్పెక్ట్స్ లో ఇబ్బంది పడతామనే కన్సర్న్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ కన్సర్న్ ఏ విధంగా తీర్చాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. దాంతోపాటు గడిచిన 30, 40, 50, 60 సంవత్సరాలుగా కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించిన, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ చాలా మంది ఈ హైదరాబాద్ ప్రధాన పట్టణం కాబట్టి, హైదరాబాద్ క్యాపిటల్ నగరం కాబట్టి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఈ స్థిరపడ్డ వాళ్ళు మేమిది హైదరాబాద్ మా రాష్ట్ర రాజధానిని ఇక్కడికి వచ్చాం కానీ మేము మరో రాష్ట్ర రాజధానికి అయితే పోయి ఉండము, కాబట్టి మా పరిస్థితి ఏమిటని వాళ్ళు అడుగుతున్నారు. ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఒక సమస్యను తీర్చే విషయంలో ఇటువంటి ఇష్యూస్ అన్ని అడ్రస్ చేయకుండా సమస్యను తీర్చాలనే ప్రయత్నం కష్టమవుతుంది. వైఎస్ సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో ఆయన ఎవరికీ ఎలాంటి లేఖ ఇవ్వలేదని టీ కాంగ్రెస్ నేతలే అంటున్నారు. మహబూబ్ నగర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ప్రత్యేక తెలంగాణ కోసం 2000వ సంవత్సరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. దానికి కొనసాగింపుగానే అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జి చిన్నారెడ్డి నాయకత్వంలో అప్పుడున్న 41 మంది టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ తమ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ ఇచ్చామంటున్నారు ఆనాటి బృందంలో ఉన్న నాటి శాసనసభ్యుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. దశాబ్దాల కాలంకెళ్లేదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ప్రజల్లో నానుతున్నదో దాన్ని పరిష్కరింపజేసే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గావింపబడాలని మా మిత్రుడు చిన్నారెడ్డి గారు చొరవ తీసుకున్నాడు. ఆనాటి తెలంగాణ ప్రాంత శాసనసభ్యులందరూ చర్చించి మరి అప్పుడు సోనియా గాంధీ గారు ఇక్కడ ఎన్ఎస్యు సమావేశానికి వచ్చిండు హైదరాబాద్ కు. వచ్చిన సందర్భంగా ఏదైతుందో తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల ఒక మెమరాండం మరి చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో మేడం గాంధీకి ఇవ్వడం జరిగింది. తదుపరి ఏదైతుందో ఢిల్లీకి స్వయంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటుగా ఆనాటి భారత రాష్ట్రపతి కూడా మేము నివేదించినాం, అందరికి ఇచ్చినాం. అప్పుడు అధికారం ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా మేము నివేదించమని చెప్పి అంటున్నాయి. రాజ్యసభ సాక్షిగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ కూడా విభజన వాదాన్ని వైఎస్ ఎన్నడూ ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. There was never it was only a half truth that Dr. Rajshekar Reddy encouraged separatism. That's only a half truth, sir, and that can be interpreted by any way. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటనను ఇతర పార్టీలు కూడా ఎండగడుతున్నాయి. వైఎస్ పై తోయడం సరికాదంటున్నాయి. 4 దశాబ్దాల పైబడ్డ సమస్యను కాంగ్రెస్ ఎందుకు పరిష్కరించలేకపోయిందని సిపిఎం ప్రశ్నించింది. The Congress party, right from the time of the linguistic reorganization of the states, was always prevaricating whether Telangana should be a separate state or not. After 300 people died out of police firing in the 60s, when I was a student there, later finally they came to a conclusion that the state should not be divided. And by that, they said the way in which the issues of development of backward regions will be addressed is by bringing a constitutional amendment which says that, which was enshrined in Article 371D. But during this 40 years, this problem has not been solved. It has reached a stage where now the separation of Telangana is actually become a reality. Now, why did this happen? For 40 years, why was this not implemented? Who is going to answer that to the nation and to the people?
Neither the UPA 1 government nor the UPA 2 government would have been possible but for the large number of seats that the Congress party get elected from Andhra Pradesh. 37-33. Without that numbers, these two governments would have been impossible to form, whether our outside support or no outside support in the first case. But now, with the situation in Andhra Pradesh where there is going to be a complete possible wipeout, in order to cut the losses, you have taken such a decision which is playing havoc with the people of our country and havoc with the people of the state. So that political opportunism, that is very evident. వైఎస్ మరణం తర్వాత అంటే 2009 తర్వాతే కాంగ్రెస్ తెలంగాణ అంశంపై ముందుకు కదిలిందన్న వాస్తవాన్ని అన్నాడీఎంకే గుర్తు చేసింది. It was the Congress party which demanded Telangana to be created. It was this Congress party which went into an alliance with the TRS party in 2004 Lok Sabha elections with a promise that they will create Telangana. But from 2004 to 2009, for full 5 years, when they had a more stable government, they did not even think for a minute about Telangana. 2009, again in their election manifesto, they mentioned that they will create Telangana. But then, suddenly, on December 9, 2009, the then Home Minister, Mr. Chidambaram, gave a birthday gift announcing that the government is initiating the formation of Telangana. మరి ఈ నిజాలన్నింటినీ కాంగ్రెస్ ఎందుకు దాచాలని చూస్తోంది? ఎందుకంటే వైఎస్ అకాల మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆయనలా పాలన కొనసాగించడంలో విఫలమవడంతో ప్రజల మధ్య ప్రాంతీయ భేదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లువెత్తింది. దీని నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ప్రజల మనోభావాల్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా విభజన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో తామే బలపడతామని భావించిన కాంగ్రెస్ పెద్దలకు సీమాంధ్రలో ఉనికి కోల్పోతామనే భయం పట్టుకుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో వైఎస్ జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం తమకు సాధ్యం కాదని గ్రహించిన కాంగ్రెస్ ఇప్పుడిలా వైఎస్ పేరును విభజన అంశంలోకి తీసుకొచ్చింది. అందుకే నిజాన్ని దాచి మన మధ్య లేని వ్యక్తిపై ఆరోపణలు చేసి మసిపూసి మారేడుకాయ చేసి తనను తాను రక్షించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.